నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. నా వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి నా వాయిస్ని చేర్చడానికి వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ఓకే, నేను రీసెంట్గా కొంతమంది సన్నిహితులు ఎప్పటికప్పుడే సెక్రటరీకి వేరే వేరే పనుల మీద వెళ్తున్నటువంటి ఒకరిద్దరు నా మిత్రుల ద్వారా విన్న మాట ఏంటంటే, సంక్రాంతికి ముందు కానీ సంక్రాంతికి తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ యొక్క స్వరూపం కొంచెం మారుతుంది అని చెప్పి, దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రీతం నాయకులు శ్రీ కుందుల పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏదో చాలా డీప్గా డిస్కస్ చేశారని విన్నాము. ఈ క్యాబినెట్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. మరి ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయి అనేది ఊహాజనం, హైపోథెటికల్, కానీ ఉంటాయనేది మాత్రం నిజం. దానికి సూచనగానే ఉన్నటువంటి వీళ్ళ సమావేశం మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ మార్పులు చేర్పుల్లో భాగంగానే నాగబాబు గారికి నెక్స్ట్ మండలిలో అవకాశం ఇచ్చి, ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం ఇచ్చి, జనసేన పార్టీ నుంచి ఇప్పటికే దాదాపు మన పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, వీళ్ళందరూ క్యాబినెట్లో ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఇంకొక క్యాబినెట్ బెర్త్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నాగబాబు గారికి రాజ్యసభ సీట్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే నాగబాబు గారు తమ్ముడికి చేదోడవాదోడుగా ఉంటూ పార్టీ కార్యకర్తల్లోనూ మరియు పార్టీ శ్రేణుల్లోనూ కూడా ఉత్సాహం నింపడానికి ఎప్పటికప్పుడే పర్యటించడం, వివిధ ప్రాంతాలు మరి జోసి నింపుతూ వచ్చారు. కాబట్టి ఆయన కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అది కూడా అందరం కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం అనమాట. సో ఆయన్ని కూడా అంటే ఇది చాలామంది ఏంటంటే కుటుంబ పార్టీ అని ఈ విధంగా ఆ విధంగా అంటారు. చాలామంది కబుర్లు చాలామంది చెప్తారు, కానీ పనిచేసేవాడు ఉండాలి కదా వెనక. మరి పనిచేసేవాడికి ఏ కుటుంబం అయినా ఏదైనా సరే వాళ్ళు గుర్తించాలి కదా. అదే పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో దీనికి యాక్చువల్ ఏంటంటే ఈయనకి రాజ్యసభ వస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఈయనకి రాజ్యసభ రాలేదు. రాజ్యసభని వేరే ఉన్న సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు గారే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం మరి దానికి రిప్లేస్మెంట్గానో లేకపోతే నాగబాబు సేవలను గుర్తించి, లేదంటే పవన్ కళ్యాణ్ గారే నాగబాబు గారిని ప్రత్యేకంగా తీసుకున్నారో తెలియదు, కానీ ఈయనకైతే క్యాబినెట్ అవకాశం ఇస్తున్నారు. మరి ఈయన క్యాబినెట్ అవకాశం ఇచ్చినప్పుడు మరి ఖచ్చితంగా నేను ముందన్నది ఎవరైతే నాకు చెప్పారో ఆయన అన్న మాట నిజమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్లో సంక్రాంతి ముందు కానీ తర్వాత కానీ చాలా పెనుమార్పులు ఉండబోతున్నాయి అనేది. మరి ఈయన వచ్చాడంటే ఈయనకి ఉన్న శాఖల్లోనే ఏదైనా ఒక శాఖను తీసి కేటాయిస్తారా, లేకపోతే శాఖలు ఏమన్నా సఫిల్ చేస్తారా, ఒక వేరే వాళ్ళది, లేకపోతే మంత్రివర్గం నుంచి కొందరు ఎవరైతే వీళ్ళకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు, ఎవరైతే వర్క్లో ఎఫిషియన్సీ చూపించలేకపోతున్నారో అటువంటి వ్యక్తుల్ని కొందరు అనుభవరాహిత్యం కావచ్చు, లేకపోతే కొత్తగా అంటే అప్పటికిప్పటికి గవర్నమెంట్ మారడం వల్ల జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. అందులో ఎటువంటి శాఖల్ని సఫల్ చేస్తారా ఏదనేది కూడా చూడాలి. ఒకవేళ నాగబాబు గారికి వచ్చే శాఖను పక్కన పెడితే, ఒకవేళ ఆ శాఖనే వేరే ఉన్న విభిన్నమైన శాఖల నుంచి సేకరించి కొట్టిస్తారా, లేకపోతే అలాగే అన్ని శాఖల్ని కూడా ఒకసారి మళ్ళా కూడా క్రమబద్ధీకరిస్తారా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. సో ఏదనేది ఎటువంటి కీలక శాఖలను మారుస్తారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా చాలా ముఖ్యమైన శాఖను కూడా మారుస్తారని చెప్పేసి ఒక విధమైనటువంటి వినికిడి. మరి ఆ ముఖ్యమైన శాఖ ఏంటి అనేది గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. అది చాలామందికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి డైనమిక్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి బేరేజ్ వేసుకొని మరి వారిని ఏదైనా తప్పించి వేరే శాఖ ఇస్తారా, లేకపోతే వారిని అలా కంటిన్యూ చేస్తారా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. సో కాబట్టి ఏ మంత్రివర్గంలో ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి కలిసి ఉమ్మడిగా తీసుకునే నిర్ణయమే. కాబట్టి ఏదైనా కూడా కూటమి యొక్క సర్కారు యొక్క పనితనం ఇంకా మరింత మెరుగవడానికే అది ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఎటువంటి పెనుమార్పులు రాబోయే రోజుల్లో చేసుకుంటాయి, అది ఏ విధంగా కూడా ఈ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా మరింత మెరుగ్గా పనితీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాలి. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది
సదా ఆహ్వానించదగ్గ పరిణామం మరియు శుభపరిణామం కూడా. అది జనసేన పార్టీకి మరియు కూటమి ప్రభుత్వానికి అని భావిస్తూ, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరింత మందికి నా వాయిస్ చేరడానికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.